హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో డే వ్లాగ్స్ అప్లోడ్ చేసి చాలా రోజులు అయితే కదా. ఎప్పుడు ఫెస్టివల్స్వి అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం అవే సరిపోతుంది. చాలా రోజుల తర్వాత నా డే వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గంజి చేసుకుంటున్నాను అనమాట. ఈ గంజి పౌడర్ మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుందన్నమాట. మా మామయ్య కోసం రెడీ చేసి పెట్టుంటాము. మిలెట్స్ అన్నీ ఉంటాయి కదా, లైక్ రాగులు, సద్దలు, జొన్నలు, ఆరికలు, ఇంకా ఏవేవో ఉంటాయి కదా, అవన్నీ డ్రై రోస్ట్ చేసేసి ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుంటాము. జస్ట్ ఆ పౌడర్ని ఒక 2 స్పూన్స్ అలా తీసుకొని వాటర్లో కలిపేసి బాయిల్ చేసుకున్న హాట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అండ్ కావాలి అనుకుంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మిల్క్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నట్టు నేను మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మిల్క్ వద్దు అనుకుంటే నార్మల్ వాటర్లో బాయిల్ చేసుకొని కూడా తాగేసేయచ్చు. డైరెక్ట్ పౌడర్ని వేసేస్తే కొంచెం లమ్స్ లాగా ఫామ్ అయిపోతుంది కాబట్టి ఆ వాటర్లో కలిపి హాట్ వాటర్లో బాయిల్ చేసుకున్నాను. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేసుకొని కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా అది చల్లారడానికి పక్కన పెట్టేసి హాల్లోకి వచ్చాను. విద్య జస్ట్ అప్పుడే లేచి వచ్చి టీవీ చూస్తూ ఉన్నాడనమాట. ఆ రోజు ఏదో ఐపీఎల్ కాదులేండి, ఏవో టెస్ట్ మ్యాచెస్ అనుకుంటాను, అవి జరుగుతూ ఉంటే ఇంకా చూస్తూ ఉన్నారు మార్నింగే. సో నా గంజి చల్లారిన తర్వాత అందులో కొంచెం హనీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ కూల్ అయిపోకుండా గోరువెచ్చగా ఉంటుంది కదా, అప్పుడే తాగేద్దాము అని చెప్పేసి కొంచెం హనీ యాడ్ చేసుకున్నాను. ఉత్తగా అలానే తాగేయచ్చు, లేదు అంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు, షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే హనీ యాడ్ చేసుకున్నాను. సో ఈ పౌడర్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ఒకవేళ డీటెయిల్ రెసిపీ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. సో డీటెయిల్డ్గా షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఈ వ్లాగ్ నేను షూట్ చేసి ఆల్మోస్ట్ ఒక 20 డేస్ అయిపోయింది. మేము తిరుమలకి వెళ్ళొచ్చాం, పూజకి వెళ్ళొచ్చాం, దాని తర్వాత వ్లాగ్ అనమాట. సో ఈ మధ్య కొంచెం వ్లాగ్స్ పెట్టడం లేట్ అయిపోతూ ఉంది. ఎడిటింగ్ చేయడానికి అంతా కొంచెం లేట్ అయిపోతూ వస్తుందన్నమాట. సో ఫైనలీ ఇప్పుడు పెడుతున్నాను. ఇంకా వాళ్ళు కూడా అప్పుడే లేచి వచ్చారు, పార్థు అండ్ వాళ్ళ మమ్మీ. సో పార్థుకి పాలు తాగించేసి ఇంకా వాడు ఏడుస్తూ ఉంటే కొద్దిసేపు టాయ్స్తో ఆడిపిద్దాము అని చెప్పేసి అన్నీ తీసి పెట్టింది చందు. సో చందు చేతిలో ఉంది చూసారా స్కూటీ, చిన్న క్యూట్ స్కూటీ. అది నేను, విద్య, పండు, వంశీ తిరుమలకి వెళ్ళాం కదా అప్పుడు తీసుకొచ్చాము. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా వాడు దాంతో ఆడలేదన్నమాట. వాళ్ళు మాకు ఫేక్ ప్రోడక్ట్, డూప్లికేట్ ప్రోడక్ట్ అంటారు కదా, అలాంటిది ఇచ్చేసారు. బ్యాటరీస్ యాడ్ చేసినా కూడా అది అసలు మూవ్ అవ్వట్లేదు. దాని గురించి ఏదో మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇంక ఈ మధ్య టెంపుల్స్కి ఎక్కువ వెళ్తూ ఉన్నాం కదా. సో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మొత్తం నాన్ వెజ్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. విద్య చాలా రోజుల నుండి మటన్ తినాలనిపిస్తుంది నాకు, మటన్ విత్ కలర్ రైస్ అని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఫైనలీ ఆ రోజు తీసుకొచ్చాడనమాట. సో చేద్దాము అని చెప్పేసి అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా కిచెన్లోకి నేను వచ్చానంటే విద్య ఖాళీగా ఉండి ఎక్కడికి వెళ్లకుండా ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తాడు, మీ అందరికీ తెలిసిందే. ఇంకా నేను కట్ చేసేస్తాను, కావాల్సినవన్నీ ఇచ్చేసే అని చెప్తే సో టొమాటోస్ కావాల్సినవన్నీ ఇచ్చేసాను, కట్ చేసి ఇచ్చేసాడు. ఇంకా మటన్ బాయిల్ చేసి పెట్టాను ముందే మటన్ కర్రీ చేయడానికి. సో ఆ పీసెస్ తీసుకొచ్చాడనమాట పార్థు కోసం. వాడు పడుకొని ఉంటే కూడా వాడిని లేపి తినిపించాలి అని చెప్పేసి వాడిని లేపడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కొంచెం లేచేసరికి సాగర్ వద్దు, వాడు లేస్తే ఏడుస్తాడు, తర్వాత తింటాలే అని చెప్పేసి మళ్ళీ పడుకోబెడుతున్నాడు. సో అలా ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మటన్ కర్రీ, కలర్ రైస్ అండ్ మామయ్య కోసం సంగటి. డే వ్లాగ్ తీద్దాము అని చెప్పేసి మార్నింగ్ స్టార్ట్ చేశానే కానీ షూట్ చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు, అన్నీ మర్చిపోతూనే ఉన్నాను నేను అసలు. సో అందుకే ఇంకా ఎక్కువ ఏం షూట్ చేయలేదన్నమాట మార్నింగ్ నుండి. నేను కొన్ని క్లిప్స్ మాత్రమే షూట్ చేశాను. ఇది వచ్చి ఈవినింగ్ అనమాట, మా టీ టైం. అది టీ తాగేసి కూర్చొని మాట్లాడుకుంటూ ఎడిటింగ్ ఏదో ఉంటే నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా పార్థు చూసారా, నన్ను పట్టించుకోకుండా మీరు ఎడిట్ చేసుకుంటారా, ఫోన్స్ చూసుకుంటారా అన్నట్టు చందు పిల్లో పెట్టుకొని నేను ఒక పిల్లో పెట్టుకొని ఎడిట్ చేసుకుంటూ ఫోన్స్ చూసుకుంటూ ఉంటే కొడుతున్నాడు అనమాట వాడు మమ్మల్ని. సాగర్, విద్య వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళారు. ఇంకా మా పార్థు వచ్చి మా అత్తయ్య మామయ్యతో ఆడుకుంటూ ఉన్నాడు. ఈ మధ్య ఫోన్ చూడడం బాగా అలవాటైపోయిందనమాట మా పార్థుకి. అందుకే ఇంకా ఫోన్ అవాయిడ్ చేయాలి అని చెప్పేసి ఆడుకోవడం స్టార్ట్ చేస్తున్నారు వాటితో కలిసి. ఇంకా ఈ వ్లాగ్లో మీ అందరితో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను, నా హెల్త్ గురించి. హలో ఆల్, ఇవాళ మీతో నా హెల్త్ స్టోరీని షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను.
చిన్నప్పటి నుండి నాకు టాబ్లెట్స్ వేసుకోవాలన్నా, ఇంజెక్షన్ అన్నా, హాస్పిటల్స్ అన్నా చాలా అంటే చాలా భయం అసలు. ఎవరికైనా ఏమైనా జరిగి హాస్పిటల్స్‌కి వెళ్ళాలి అన్నా, వాళ్ళకి ఇంజెక్షన్ వేస్తారు కదా! అవి చూసేటప్పుడు కూడా చాలా భయపడుతూ ఉంటాను. ఇయర్‌లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే నాకు ఫీవర్స్ కూడా వచ్చేవి. అసలు ఫీవర్స్ కూడా మాక్సిమం రాకుండా ముందే ప్రికాషన్స్ అలాంటివి తీసుకుంటూ ఉంటారు ఇంట్లో కూడా. సో, అలా ఫీవర్ వచ్చినప్పుడు ఇన్ కేస్ ఇంజెక్షన్ వేయాలి అని చెప్పారే అనుకోండి, ఇంజెక్షన్ వేపించుకునేటప్పుడు నానమ్మని గట్టిగా పట్టుకునేసేదాన్ని. అండ్ హాస్పిటల్ టాప్ కూడా లేచిపోయేది. అంత భయమనమాట నాకు మెడికేషన్స్ అన్నీ తీసుకోవాలి అంటే. ఇంకా టాబ్లెట్స్ అయితే ఓకే. వేసుకుంటాను. సిరప్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, నాకు చాలా అంటే చాలా భయం. సో, మ్యారేజ్ ముందు వరకు నాకసలు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండేవి కావు. చెప్పాను కదా! ఇయర్‌లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే నాకు ఫీవర్ కూడా వచ్చేది. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఒక 6 మంత్స్ అనుకుంటాను. 6 మంత్స్ తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళాము. ఎందుకు అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా కాదు. పీరియడ్ ఫ్లో తక్కువ ఉంది. ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిది అని చెప్పేసి అత్తయ్య, నేను హాస్పిటల్‌కి వెళ్తే అప్పుడు తెలిసింది ఏంటి అంటే ఐ హావ్ పీసీఓడీ ఉంది అని చెప్పి తెలిసింది. అప్పుడే ఇంకా చాలా ఏడ్చేసాననమాట. అత్తయ్య ముందర ఏడ్చకపోయినా అది తెలిసిన తర్వాత లోపలికొచ్చి ఫుల్ ఏడ్చేసాను. నాకెందుకు ఇలాంటిదొచ్చింది అని చెప్పేసి. సో, పీసీఓడీకి చాలా రీజన్స్ ఉంటాయి. మేబీ కొందరు అనుకుంటూ ఉండొచ్చు జంక్ తిని వచ్చింటుంది, హెల్తీ హ్యాబిట్స్ లేక వచ్చుంటుంది అని చెప్పేసి. పీసీఓడీ ఎందుకొస్తుంది అంటే మెయిన్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల. సో, చిన్నప్పటి నుండి మనమున్న ఎన్వైర్న్మెంట్‌ని కూడా బేస్ చేసుకొని మనకి పీసీఓడీ అన్నదొస్తుంది. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేనొక స్ట్రెస్‌ఫుల్ ఎన్వైర్న్మెంట్‌లోనే పెరిగాను. ఎందుకు అంటే నేను 4థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మమ్మీ కువైట్‌కి వెళ్ళిపోయారు. అండ్ 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు డ్యాడీ కూడా వెళ్ళారనమాట. ఇంకా మా చెల్లి, మా తమ్ముడు, నానమ్మ అండ్ తాత మేము మాత్రమే ఉండేవాళ్ళం ఇంట్లో. సో, నాకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా! యాస్ ఎ ఎల్డర్ డాటర్‌గా. సో, వాళ్ళని బాగా చూసుకోవాలి, ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, ఇంకంతా నేనే మెయింటైన్ చేసుకోవాలి అని ఎక్కువ రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అయ్యేదాన్ని. సో, మెయిన్ తమ్ముడిని, చెల్లిని బాగా చూసుకోవాలి, వాళ్ళకి ఎలాంటివి రాకూడదు అని చెప్పేసి పెద్ద పెద్ద వర్క్స్ అన్నీ కూడా నేనే చేసుకునేదాన్ని. లైక్ గ్రాసరీస్ తీసుకురావడం. 7థ్ క్లాస్ వరకు అనుకుంటాను వంట జోలికి వెళ్ళలేదు. నానమ్మకి కొంచెం కొంచెం హెల్ప్ చేసేదాన్ని. దాని తర్వాత వంట చేయడం కూడా నేర్చుకున్నాను. వంటలన్నీ నేనే చేసుకుంటూ మెల్లమెల్లగా అన్నీ నేర్చుకుంటూ వచ్చాను. ఇంకా ఎప్పుడైతే 10థ్ క్లాస్‌కొచ్చానో పెద్ద పెద్ద వంటలన్నీ కూడా చేసేదాన్ననమాట. ఎందుకు అంటే ఒకరి హెల్ప్ తీసుకోవడం ఇష్టం ఉండదు. నానమ్మ ఒకటే చేసుకోలేదు కాబట్టి ఎవరి హెల్ప్ తీసుకోకూడదు, మనకి మనం చేసుకోవాలి అని చెప్పేసి నాకు నేనే చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా అప్పుడు వాషింగ్ మిషన్స్ కూడా ఎక్కువ వచ్చేవి కాదు కదా! నేను 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు అంటే ఎవరికో రేర్‌గా ఉండేవి వాషింగ్ మిషన్స్ కూడా. సండే వచ్చిందంటే ఇంకా బట్టలు ఉతకడం కూడా స్టార్ట్ చేసేవాళ్ళం అనమాట. నానమ్మ ఒకటే చేసుకోలేదు కాబట్టి అవన్నీ చేసుకుంటూ అలా ఒక స్ట్రెస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్‌లో పెరిగాను. ఇంకా రిలేటివ్స్ నుండి స్ట్రెస్ ఉంటుంది. అన్నీ షేర్ చేసుకోలేము కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. మెయిన్‌గా ఎక్కువ ఓవర్ థింకింగ్ అనమాట నేను. సో, ఆ ఓవర్ థింకింగ్ వల్లనే నాకు స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోయి ఇంకోటేంటంటే నేను హెల్తీ ఫుడ్ అసలు తీసుకునేదాన్ని కాదు. ఆహ్, సంగటంట అలాంటివన్నీ చేస్తూ ఉంటుంది నానమ్మ. అవసలేమి తినను. ఆకుకూరలు తినను, ఎగ్స్ తినను. ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా కూడా చికెన్, మటన్, నాన్ వెజ్ జోలికి కూడా వెళ్ళేదాన్ని కాదు. అసలు ఆ స్మెల్ చూస్తేనే ఇంకా నాకు వామిటింగ్ వచ్చేసేలాగా అయిపోయేదనమాట. హెల్తీ ఫుడ్ అసలు నేను తీసుకోలేదు. చిన్నప్పుడంతా అలా అయిపోయింది. మేబీ ఆ స్ట్రెస్ ఎక్కువైపోయి ఓవర్ థింకింగ్, ఇంకా హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం, ఇవన్నీ రీజన్స్ అయి ఉండొచ్చు పీసీఓడీ రావడానికి. సో, ఈ పీసీఓడీ స్టోరీ పక్కన పెట్టేస్తే ఇంకొక కొత్త ప్రాబ్లమ్ వచ్చిందనమాట. అదేంటి అంటే నా రైట్ లెగ్ ఉంటుంది కదా! థై దగ్గర నుండి యాంకిల్ కింద ఫీట్ వరకు కూడా ఫుల్ పెయిన్ వస్తూ ఉండింది. ఒక 1 ఇయర్ ముందు స్టార్ట్ అయిందనమాట అది. మేబీ ఎక్సర్సైజ్ లేక నడవకపోవడం వల్ల. పెళ్ళైన తర్వాత ఎక్కువ బయటకు వెళ్ళను. ఏమైనా వర్క్ ఉంటే తప్పితే చందుతో కానీ, అత్తయ్యతో కానీ, విద్యతో కానీ
అలా వెళ్ళి ఇలా చేసుకుంటూ ఉంటాను తప్పితే బయటకు వెళ్ళడం, కిందకి వెళ్ళడం, మేము బిల్డింగ్లో ఉంటాం కదా, సో కిందకి కూడా వెళ్ళను అనమాట నేను. మేబీ అలా ఎక్కువసేపు కూర్చొని ఉండి ఇంట్లో వర్క్స్ మాత్రమే చేసుకుంటూ ఉండడం వల్ల ఏవైనా నర్వ్స్ పట్టేసి ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాము. తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఒక హాస్పిటల్లో ఏం చెప్పారంటే మోకాల్లో గుజ్జు ఉంటుంది కదా, అది తగ్గిపోయింది అని చెప్పారు ఎక్స్రే తీసి. ఆ రోజు ఏడ్చాను నేను. ఇంకా నా హెల్త్ గురించి అంతగా ఎప్పుడూ థింక్ చేయలేదన్నమాట నేను. అంత భయపడిపోయాను, అంతలా ఏడ్చేశాను. ఇంకా ఇంటికొచ్చి అందరి ముందర ఏడవలేం కాబట్టి సో హాస్పిటల్లోనే ఏడ్చేశాను. విద్య అయితే చాలా ఫీల్ అయిపోయాడనమాట. డైరెక్ట్ ఇంటికి రాకుండా మేము బయట ఒక చోటకి వెళ్ళి నా ఏడుపంతా, నా బాధ అంతా విని తర్వాత ఇంటికి వచ్చాము ఆ రోజు. ఇంకా ఇంట్లో వాళ్ళకి చెప్పిన, మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పిన అందరూ షాక్ అనమాట. ఈ ఏజ్కి మోకాళ్ళ గుజ్జు తగ్గుతుందా, ఎవరు నీకు చెప్పింది, అది ఇది అని చెప్పి ప్రతి ఒక్కరూ అదే మాట చెప్తూ ఉన్నారు. సో కొన్ని రోజులు టాబ్లెట్స్ వాడమని చెప్పారు. ఇంకా ఆ మెడికేషన్ మొత్తం ఫాలో అయ్యాను, కానీ పెయిన్ అసలు తగ్గలేదు నాకు. అలానే 1 year గడిపేశాను అనమాట. ఈ పెయిన్ ఎందుకు వస్తుందో కూడా అర్థం కాలేదు నాకు. మేబీ పీసీఓడి వల్ల కూడా అయిండొచ్చేమో, మజిల్ క్రాంప్స్ ఉండొచ్చేమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. దాని తర్వాత రీసెంట్గా నేను హాస్పిటల్కి వెళ్ళాను. కాలు నొప్పి మరీ ఎక్కువ అయిపోతూ ఉంది, దీని రీజన్ ఏంటో తెలుసుకోవాలి, పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి అని చెప్పేసి ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాను. ఇది వచ్చి December 25th అనమాట, క్రిస్మస్ రోజే వెళ్ళాను నేను. పెయిన్ వచ్చి అన్బేరబుల్ అసలు. 1 year అసలు ఎలా గడిపానో నాకు కూడా తెలీదు. నైట్ టైమ్స్ అసలు నిద్ర కూడా రాదనమాట, అంత ఎక్కువగా ఉంటుంది పెయిన్. పాపం విద్య చాలా హెల్ప్ చేస్తారు నాకు. కాలు తొక్కుతూ ఉంటాడు, కాలు నొక్కుతూ ఉంటాడు. సో ఎప్పుడు అడిగినా కూడా ఖచ్చితంగా ఆ పెయిన్ని తగ్గించడానికి ట్రై చేసేవాడనమాట. చాలా స్లీప్లెస్ నైట్సే నేను భరించాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 days కంటిన్యూస్గా నిద్ర లేకపోయినా కూడా 3rd day నైట్ అయినా నిద్ర రావాలి కదా. సో మేబీ పీసీఓడి రీజన్ కావచ్చు అండ్ లెగ్ పెయిన్ వల్ల కూడా కావచ్చు, అస్సలు నిద్ర పట్టేదే కాదు నాకు. మళ్ళీ మార్నింగే లేవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. మార్నింగ్ టైం అయితే కొంచెం మంచిగా నిద్ర పడుతుంది నైట్ టైం కంటే. సో అలా చాలా స్లీప్లెస్ నైట్సే నేను భరించానన్నమాట. సో అది పక్కన పెట్టేస్తే ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళానని చెప్పాను కదా. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెక్ చేసి మేబీ బ్యాక్ సైడ్ డిస్క్ ఉంటుంది కదా, వెన్నెముక, ఆ డిస్క్ ఏమైనా ప్రాబ్లం ఏమో, వీక్ అయిందేమో, ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోండి అని చెప్పారు. అది వినగానే ఇంకా ఎక్కువ భయం వేసేసిందనమాట నాకు. తర్వాత నేనే ఆలోచించుకున్నాను, లైఫ్లో ఇంకా చాలా చూడాల్సి ఉంటుంది. ఇంకా ప్రెగ్నెన్సీ ఉంది, తర్వాత ఇంకా ఏజ్ గడిచే కొద్దీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడున్న జనరేషన్లో మెయిన్గా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఓకే ఒకసారి చెక్ చేసుకుందాము, ఎంఆర్ఐ స్కాన్ అయినా కూడా వెళ్దాము అని చెప్పేసి నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. ఇంకా ఆబ్వియస్లీ విద్య ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు అండ్ మోటివేట్ చేస్తాడు కాబట్టి మెయిన్గా చెప్పాలంటే విద్య ఫోర్స్ వల్ల కూడా స్కాన్ చేయించుకుందాము అనుకున్నాను నేను. విద్య వచ్చి ఒకసారి ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవాలి అని చెప్పేసి చాలా రోజుల నుండి చెప్తూ ఉన్నాడు. సో ఇంకా అది పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలి అని చెప్పారు కదా డాక్టర్. సో దానికి వెళ్ళామన్నమాట. ముందు గైనకాలజిస్ట్ని కూడా ఒకసారి కాంటాక్ట్ అయ్యి తర్వాత ఇలా ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోమని చెప్పారు, ఎందుకంటే నాకు పీసీఓడి ఉంది కాబట్టి. సో లోపలికి వెళ్ళాను, ఇంకా ఫుల్ డ్రెస్ అంతా చేంజ్ చేసుకోమన్నారు. తాళి, తర్వాత ఇయర్ రింగ్స్, ఏవైతే మెటల్ ఐటమ్స్ అన్నీ ఉంటాయో అవన్నీ తీసేసి వేరే ఒక హాస్పిటల్లో వేసుకుంటారు కదా హాస్పిటల్ డ్రెస్, అలాంటి డ్రెస్ ఒకటి వేసేసి ఎంఆర్ఐ స్కాన్కి నన్ను పంపించేశారు. లోపలికి వెళ్తుంటే నా హార్ట్ బీట్ అయితే చెప్పలేను అసలు. నేను ఇంత టెన్షన్గా ఉందంటే అంత టెన్షన్గా ఉంది, భయంగా ఉంది. నార్మల్గా అయితే ఎవరిని లోపలికి అలో చేయరు కదా. సో విద్యకి చెప్పాను నేను, నువ్వు కూడా లోపలికి రా, నాకు భయంగా ఉంది చాలా అని చెప్తే ఇంకా విద్య వాళ్ళని అడిగి లోపలికి వచ్చాడు. దాని మీద పడుకొని పెట్టారు. తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేసేటప్పుడు ఫుల్ సౌండ్ వస్తుంది కదా. సో అప్పుడు ఇంకా
హెడ్ ఫోన్స్ పెట్టేశారు. అసలు సౌండ్ రాకుండా మొత్తం అంతా పెట్టేసి దాని లోపలికి పంపించేశారు. చాలా అంటే చాలా భయంగా ఉన్నా కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాననమాట. దీనికే భయపడితే ఎలా అని చెప్పేసి. ఇంకా నా ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు చాలా కంట్రోల్ చేసుకున్నాను భయాన్ని అండ్ నా ఏడుపుని కూడా. తర్వాత ఎందుకో చాలా భయమేసేసింది. ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు. మెయిన్ నాకు పాప గుర్తొస్తున్నాడు. సో అలాగేవేవో ఆలోచనలనమాట. ఆ స్కాన్ కంప్లీట్ అయ్యేసరికి ఫుల్ ఏడ్చి ఇక్కడ నా జుట్టంతా కూడా తడిచిపోయి బయటకొచ్చాను. బయటకొచ్చి విద్యాని చూసానో లేదో, అంటే ఆ రూమ్‌లో అయితే ఏమి ఏడవలేదు నేను. ఇంక అందరూ ఉంటారు కాబట్టి. బయటకొచ్చిన తర్వాత ఇంకా ఫుల్ ఏడ్చేశాననమాట. ఇంకా అక్కడి నుండి డాడీ దగ్గరికెళ్ళాము. ఇంకా డాడీ ఫేస్ చేసేసరికి ఇంక అస్సలు నాకు కంట్రోల్ అవ్వలేదు. అంతలా ఎందుకు ఏడ్చాను అంటే మేబీ అందరు అనుకోవచ్చు ఎంఆర్ఐ స్కాన్‌కి ఇంత ఏడుస్తారా అది ఇది అని చెప్పేసి. నేను స్కాన్ చేయించుకోవడానికి ఏడ్చలేదు. ఈ ఏజ్‌లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తే, నా ఏజ్ జస్ట్ 26 అనమాట. ఇప్పటికే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తే లైఫ్ ఇంకా చాలా ఉంది కదా, ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది నేను అని చెప్పేసి చాలా భయం వేసేసింది నాకు. ఇంకా హాస్పిటల్‌లో ఏం చెప్పారో మీకు ఇంకా చెప్పలేదు కదా. వెన్నెముక ఉంటుంది కదా, దాని డిస్క్స్ ఉంటాయి కదా, ఆ డిస్క్స్ కొంచెం వీక్ అయ్యాయంట. లైక్ చెప్తాను. ఇలా బెలూన్ లాగా ఉంటుందంట మనకి వెన్నెముక దగ్గర. ఇలా ఉండాల్సింది కొంచెం ఇలా ఫ్లాట్‌గా అయింది. సో అలా ఫ్లాట్‌గా అవ్వడం వల్ల ఈ బోన్స్ అన్నీ ఉంటాయి కదా మనకి బ్యాక్ సైడ్, ఆ బోన్స్ అన్నీ దాని మీద పడడం వల్ల ఆ ప్రెషర్ అంతా రైట్ సైడ్ నాకు కాలు మీద పడుతూ ఉందంట. సో అందుకే ఇంకా నాకు లెగ్ పెయిన్ వచ్చింది అని చెప్పారు. టాబ్లెట్స్ ఒక 20 డేస్‌కి ఇచ్చారనమాట యూజ్ చేయమని చెప్పి. సో ఇంకా ఎక్సర్సైజెస్ కానీ, స్టెప్స్ ఎక్కడం కానీ, కూర్చునేటప్పుడు బ్యాక్ సపోర్ట్ ఏం లేకుండా కూర్చోవద్దని చెప్పారు. దీనికి రీజన్స్ ఏంటి అని అడిగాను నేను. మేబీ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం, ఉన్నట్టుండి లేవడం, ఉన్నట్టుండి కూర్చోవడం, ఎక్కువసేపు కూర్చోవడం, ఎక్కువసేపు నిల్చోవడం, ఇవన్నీ రీజన్స్ అవ్వచ్చు అని చెప్పారు. సో అవన్నీ ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటూ మెయింటైన్ చేయమని చెప్పారు. ఒక 20 డేస్ అయితే టోటల్ బెడ్ రెస్ట్ లాగా అనుకోండి. ఇంకా ఎక్కువసేపు కూర్చోకూడదు, నిల్చోకూడదు, స్టెప్స్ ఎక్కకూడదు, వాకింగ్ వెళ్ళకూడదు, ఎక్సర్సైజెస్ చేయకూడదు, ఇవన్నీ చెప్పారు నాకు. సో ఇవన్నీ ఓకే పక్కన పెట్టేస్తే, ఇప్పటికే ఇన్ని వస్తే ఎలా అని చెప్పేసి చాలా అంటే చాలా భయంగా ఉందన్నమాట నాకు. సో ఇప్పుడు ఈ స్టోరీ అంతా నేను మీతో షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మేబీ మీకు సజెస్ట్ చేసే అంత పెద్దదాన్ని కాకపోవచ్చు. నా ఏజ్ జస్ట్ 26. సో ఇవన్నీ ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది నాకు. చిన్నప్పటి నుండి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని మనం అలవాటు చేసుకోవాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. మెయిన్గా మన పాతకాలం పెద్దవాళ్ళు తింటూ ఉంటారు కదా, లైక్ మిల్లెట్స్తో చేసిన వంటలు, మరి ఎక్కువ షుగర్ యూస్ చేయకపోవడం, బెల్లంని యూస్ చేయడం, ఆకుకూరలు తినడం, నాన్ వెజ్ తగ్గించడం, ఇలాంటివన్నీ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని మనం బిల్డ్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకి ప్రాబ్లమ్స్ ఉండవు. మెయిన్గా లేడీస్కి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాళ్ళకి, మెన్సెస్ అంటూ, పీసీఓడి, థైరాయిడ్, ఇలా ఏజ్ గడిచే కొద్దీ బోన్స్ వీక్ అయిపోవడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ముందు నుండి న్యూట్రిషియన్స్ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా కిడ్స్ ఉంటారు కదా, రీసెంట్గా కిడ్స్ పుట్టిన వాళ్ళు, ఉమెన్, సో అలాంటి వాళ్ళ కిడ్స్కి ఇప్పటి నుండే హెల్దీ ఫుడ్ అలవాటు చేయాలి. జంక్ ఫుడ్ని అస్సలు అలవాటు చేయకండి. సో ఇప్పుడున్న జనరేషన్లో ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే, ఎంత మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటే మన ఫ్యూచర్ అంత బాగుంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నాలాగా ఇంకెవరు ఫేస్ చేయకూడదు అని చెప్పి అనుకుంటున్నాను నేను. మేబీ ఈ ప్రాబ్లమ్ని కూడా నేను మ్యాక్సిమం క్యూర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఈ పీసీఓడి వల్ల ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతున్నాను నేను. సో దాన్ని కూడా ఎలా తగ్గించాలి అని చెప్పి చాలా చూస్తూ ఉన్నాను. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నాకు చాలా హెల్ప్ అయిందనమాట. బట్ అది కంటిన్యూ చేద్దాము అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన టాబ్లెట్స్ ఏంటి అంటే, ఫుల్గా తిని వేసుకోవాలంట, లేదంటే డ్రౌజీగా,
నాజియా, వామిటింగ్స్ రావడం, కళ్ళు తిరగడం ఇలాంటివన్నీ ఉంటాయంటే కొంచెం పవర్ఫుల్ ట్యాబ్లెట్స్ అవి. మీరు కడుపు నిండా తిని వేసుకోవాలి అని చెప్పారు. సో కొన్ని రోజులు నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి కూడా బ్రేక్ పడింది. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ నా రూమ్లోనే చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా అవి కూడా చేయకూడదు అని చెప్పారు. సో ఇదన్నమాట నా హెల్త్ స్టోరీ. మీ అందరూ కూడా కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకొని హెల్దీ ఫుడ్ని తీసుకోండి. నా సజెషన్ అంతే ఇది. ఇంకా మీ ఇష్టం. నా ప్రాబ్లమ్ని మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది, అందుకే వీడియో షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి అనుకుంటున్నాను. మీ ఇంట్లో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టయితే వాళ్ళకి కొంచెం సపోర్ట్గా ఉండండి. వాళ్ళని అస్సలు డిమోటివేట్ చేయకండి. అరే ఇలా ఈ ఏజ్లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయా, వాళ్ళు కొని తెచ్చుకోరు కదా ప్రాబ్లమ్స్ని, తెలియకుండా వచ్చేస్తూ ఉంటాయి. సో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇలా నాకు జరిగింది అని చెప్పి మమ్మీ వాళ్ళకి తెలియగానే మమ్మీ, డాడీ, పండు వీళ్ళందరూ ఇంకా నెక్స్ట్ ఏమేమి ఫుడ్స్ ప్రిపేర్ చేసి పంపించాలి, నువ్వులవి, బెల్లంవి, చిక్కీస్ ఉంటాయి కదా అవి, కాల్షియం ఫుడ్స్, ఐరన్ ఉండే ఫుడ్స్, బోన్స్కి ఏవైతే హెల్ప్ అవుతాయో ఆ ఫుడ్స్ అన్నీ మేము చేసి పంపిస్తాము, లేదంటే ఇక్కడికి వచ్చేసే ఒక 2 వీక్స్ అలా అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే నేను ఇలా ఏడుస్తూ ఉంటే ఫోన్లో నా చెల్లి ఒక మాట అనింది, నువ్వేం భయపడొద్దులే, నీ పిల్లల్ని నేను చూసుకుంటాను, నీకేమన్నా అయితే అని చెప్పింది. సో ఇలాంటివి కొంచెం ఏమంటారు డిమోటివేట్ అవ్వకుండా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఓకే నాకేమన్నా అయినా కూడా చూసుకోవడానికి ఉన్నారు అని చెప్పేసి. ఇంత చిన్న ప్రాబ్లంకి అంత పెద్ద పెద్ద మాటలు చెప్తుంది ఏంటి అని అనుకోకండి. ప్రాబ్లం చిన్నదైనా పెద్దదైనా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది కదా ఆ పెయిన్, తర్వాత ఆ భయం అవన్నీ. సో మీ ఇంట్లో ఎవరైనా ఇలా ఫేస్ చేస్తుంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా సపోర్టివ్గా ఉండండి. సో ఇది చెప్పాలి అనిపించింది, అందుకే మీకు చెప్తున్నాను. చాలా థింక్ చేశానమాట, ఇవన్నీ షేర్ చేసుకోవచ్చా లేదా, షేర్ చేద్దామా వద్దా అని చెప్పేసి. కానీ ఎందుకో అందరితో షేర్ చేసుకోవాలి అనిపించింది. నా హెల్త్ గురించి షేర్ చేసుకుంటే నెక్స్ట్ ఎవరికి రాకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా అన్నట్టు అనిపించి మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఇంకా మాట్లాడుతూ మిడిల్లో కొంచెం ఎమోషనల్ కూడా అయిపోయాను. సో ప్లీజ్ ఇగ్నోర్ దాట్. ఇంకా ఇవన్నీ నా రిపోర్ట్స్ అన్నమాట. రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత మొత్తం అంతా వాళ్ళు చెప్పిందే కాకుండా గూగుల్లో కూడా సెర్చ్ చేశాను. ఇంకా దానికి ఏమేం చేయాలి అవన్నీ తెలుసుకున్నాను అన్నమాట. నిజంగా చిన్నప్పటి నుండి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి అంటే చాలా కష్టం కదా. ముందు నుండి అలవాటు చేసుకుని ఉంటే బాగుండేది అని మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత రియలైజ్ అవుతాము. అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటే మీరు కూడా కొంచెం కేర్ తీసుకుంటారు ముందు నుండే అనిపించింది. సో అందుకే షేర్ చేశాను. ఇంకా ఇది వచ్చి విద్యా వాళ్ళు గ్రౌండ్ నుండి వచ్చేసిన తర్వాత అన్నమాట. విద్యాల నా మీద పడుకొని ఉంటే వీడియో స్టార్ట్ చేస్తాను, అప్పుడు నువ్వే లేసేస్తావు, లేలే అని చెప్తున్నా లేవట్లేదు అని చెప్పాను. స్టార్ట్ చేసుకో, నేనేం లేవను అని చెప్పాడు. మొత్తం వెయిట్ అంతా పెట్టి అలా పడిపోయి ఉంటే వీడియో స్టార్ట్ చేస్తే లేస్తాడేమో అనుకున్నాను, బట్ లేవకుండా అలానే నవ్వుకుంటూ ఉన్నాడు. ఇంకా చెప్పాను కదా మా పార్తుకి ఈ మధ్య ఫోన్ ఎక్కువ అలవాటు అయిపోతూ ఉంది, ఫోన్ కోసం ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పి. అది కొంచెం అవాయిడ్ చేయాలి అని చెప్పేసి నేను ఒక పక్క, విద్యా, చందు మేమందరం చెప్తూనే ఉన్నాము. సో వాళ్ళ తాత దగ్గర మాత్రమే అన్నమాట వాడి ఆటలన్నీ. అందుకే ఇంకా మా మామయ్య కూడా ఫోన్ అవాయిడ్ చేయించాలి అని చెప్పేసి వాడి టాయ్స్తో మొత్తం ఆడుకుంటూ ఉన్నాడు. మా పార్తుగాడు వాళ్ళ నానమ్మ అండ్ తాతయ్యతో ఆటలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా అందరం కలిసి భోంచేస్తున్నాము. సో ఆ రోజు నాకు అసలు ఏమీ తినాలనిపించలేదు, జస్ట్ ఫార్మాలిటీ కూర్చున్నానా అన్నట్టు అనిపించింది. సరే అని చెప్పేసి కొంచెం తినేసి లేసేసాను. కాల్ వస్తే కిందకి వెళ్తున్నాను అనమాట. వంశీ వచ్చాడు, కాల్ చేసి కిందకి రమ్మని పిలిచాడు. ఇంకా ఇంట్లో ఏదో చేస్తే అవి నా కోసం తీసుకొచ్చాడు. సో వీడియో షూట్ చేస్తూ ఉంటే షూట్ చేయొద్దు అని చెప్పేసి ఫోన్ అలా అడ్డం పెట్టుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఇచ్చేదా, ఎవరైనా తింటారో తింటో చూపించేదా, నీకే ఇవ్వాల్సింది. వంశీ నా కోసం ప్రేమతో బొరుగులుంటలు తీసుకొచ్చాడు, పండు చేసిందంట. సో విద్యాకి తీసుకొచ్చి ఇచ్చి తిను, టేస్ట్ చేయని చెప్తే అవి ఎవరైనా తింటారా, నేను అస్సలు తిన్న అలాంటి స్వీట్స్ అని చెప్పాడు. సరే నువ్వు తినకపోతే ఇంకెవరు తినరా అని చెప్పేసి ఏదో కొంచెం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా చెప్పాను కదా నాకు అసలు ఏమీ తినాలనిపించలేదు అని చెప్పి కర్డ్ రైస్ చేసుకుందాము అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకున్నాను.
కర్డ్ రైస్లోకి నార్మల్గా క్యాష్యూస్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. బట్ అన్నీ రెడీ చేసుకొని ఇంకా కర్డ్ రైస్ చేసుకుందామని పెట్టుకునేసరికి క్యాష్యూస్ లేవన్నమాట ఇంట్లో. సో బాదం ఉంటే అవన్నీ కట్ చేసి ఇలా యాడ్ చేసేసాను. పట్టుకో పాతుని పట్టుకో. ఏయ్ నో 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 నో. బాబాయిని పిలిచిపో, బాబాయిని పిలిచిపో, పిలిచిపో, పిలుచుకోండి రా బాబాయిని, పిలుచు. మెయిన్గా నాకు అసలు ఎందుకు ఏం తినాలనిపించలేదు అంటే చెప్పాను కదా ఇలా హెల్త్ ఇష్యూ వచ్చింది అని చెప్పి, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ కూర్చున్నాను అనమాట. నేను ఇంకా వెయిట్ గెయిన్ అయిపోతున్నాను కదా, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, సో తగ్గించేద్దాము అట్లా ఎందుకు చాలా ఆలోచనలు వచ్చేసాయన్నమాట. ఈ మధ్య అసలు గాలి పీల్చుకున్నా కూడా బెలూన్ లాగా పొంగిపోతారు అని చెప్తూ ఉంటారు కదా, ఆ టైప్ అయిపోయిందనమాట. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినా అలానే ఉన్నాను, చేయకపోయినా అలానే ఉన్నాను. ఈ పీసీఓడి వల్ల ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతున్నాను అనమాట. తిండే మానేస్తే దరిద్రం వదిలిపోతుంది అన్నట్టు అయిపోయిందనమాట నా మైండ్లో అప్పటికి. ఇంకా నేను అలా ఫుల్ ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఏదేదో మాట్లాడేస్తున్నాను అనమాట విద్యతో. సో విద్య అవన్నీ చూసి లైఫ్ అన్నాక నార్మల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి, కానీ ఇలా డిమోటివేట్ అయిపోతే ఎలా అది ఇదని చెప్పి చాలా నచ్చ చెప్పాను నాకు. ఫస్ట్ పెట్టేందో చెప్పండి. ఇతను కాదు విద్యా మామ బెట్ చెప్పి స్టార్ట్ చేయండి. నేనేం చెప్పను అసలు. నేను లూడో మామ నాకు సపోర్ట్ చేస్తాడా లేదు, ఏం కావాలి అడ్జస్ట్ అయిపో. అప్పుడు కూడా నీకు ఎల్లోనే వచ్చేది అక్క, నాకు బ్లూ, నాకు ఇది కావాలా. టాస్ వేసుకోండి, టాస్ వేసుకోండి. నీకు గ్రీన్ కావాలంటే ఆడిపో, టాస్ వేసుకోండి. నేను ఆడిపో. విద్యాతో మాట్లాడినప్పుడు ఎవరిని చెప్పేటప్పుడు మా తమ్ముడు పిలిచేటప్పుడు తమ్ముడు ఆట పిలిచారా, సాగర్ ఓడిపోతే విద్య ఓడిపోతే సాగర్ని అన్నా అన్నా అన్నా. సరే మీరిద్దరు ఓడిపోతే ఏంటి, మాకు మీరు చెప్పండి ఏదో ఒకటి. ఏడ్చినట్టుంది ఇది, దీన్ని ఎవరన్నా బెట్ అంటారా? వినాలనిపిస్తుంది వాళ్ళే అన్నా అనుకుంటే. చెప్పు. ఫస్ట్ గెలిచినోడికి 200, సెకండ్ గెలిచినోడికి 100. ఇప్పుడు ఒక్కొక్కరు 100 రూపీస్ బెట్. ఫస్ట్ గెలిచిన వాడికి 200, సెకండ్ గెలిచిన వాళ్ళకి 100. ఓకే ఫైన్. రిలాక్స్ ఈరోజు మాస్టర్లో మాకు ఇది చెప్పించారు. అక్క ఓడిపోతే డబ్బులు వెళ్ళిపోయింది శిఖా వద్దు, చెప్పు. నేనే రాసి పెట్టుకోండి. ఇట్లా అంటే చేతులు చిన్నవి కదా. సో నైట్ అయిందంటే చాలు రోజు మేము లూడో ఆడడం స్టార్ట్ చేసాము అని చెప్పి రీసెంట్ వ్లాగ్లో కూడా చెప్పాను. సో దట్స్ హౌ అవర్ డే ఎండ్స్. సో నా హెల్త్ ఇష్యూ గురించి మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా, దాని రిలేటెడ్ నాకు ఏవైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో అవి ఫాలో అవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో ఈ వీడియోని ఇంకా ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Thank you for watching the whole video. Take care until my next video. Bye bye.